అభి, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి అత్తయ్య? నా కొడుకుని నువ్వే బయటికి తీసుకురావాలి. నేనా? అవునభి, నువ్వు నాకు పుత్రభిక్ష పెట్టాలి. నువ్వు వాణ్ణి ఆ చెర నుండి బయటికి విడిపించాలి. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. అయినా విడిపించే అవకాశం ఉంటే రాహుల్ బాబుని నేనే ఖచ్చితంగా విడిపిస్తాను. అది మీరు ప్రత్యేకంగా అడగాల? అభి, రాహుల్ని విడిపించే అవకాశం నీ చేతుల్లో మాత్రమే ఉంది. అందుకే నేనింతలా ప్రాధేయపడుతున్నాను. రాహుల్ బాబుని విడిపించే అవకాశం నా చేతుల్లో ఉండడం ఏంటి అత్తయ్య గారు? అభి, మనందరం ఊహించినట్టే కనిష్క కావాలనే రాహుల్ని ఇరికించే ప్రయత్నం చేస్తోంది. అభి, నాకు తెలుసు మావయ్య గారు. ఇప్పుడు రాహుల్ని విడిపించాలంటే తనొక షరతు పెట్టిందమ్మా. ఏంటి మావయ్య గారు అది? రాహుల్ మీద కనిష్క ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలంటే కనిష్క మీద నువ్వు పెట్టించిన కేసు వెనక్కి తీసుకోవాలి. అవునభి, ఆ కనిష్క ఎవరి భూమి లాక్కుంటే మనకెందుకు, ఎవరి ఇల్లు లాక్కుంటే మనకెందుకు? అసలు ఆ కేసు జోలికి నువ్వు వెళ్ళడం ఎందుకు? దయచేసి ఆ పెద్దాయిన్ని ప్రాధేయపడి ఆ కేసు వెనక్కి తీసుకోమని చెప్పు. అమ్మా అభి, ఏం ఆలోచిస్తున్నావమ్మా? రాహుల్ని బయటికి తీసుకురావడానికి మన చేతిలో ఉన్న ఒకే ఒక్క మార్గం ఇదొక్కటేనమ్మా. అభి, ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష? న్యాయం వైపు నిలబడితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా? అన్యాయానికి ఉన్న బలం వల్ల న్యాయం ఓడిపోవాల్సిందేనా? కానివ్వను. ఈ సమాజం బాధ్యతలు ఇవన్నీ నాకే ఎందుకు? ముందు నా కాపురం, నా కుటుంబం, నా గురించి చూసుకోవాలి. రాహుల్ బాబు రిలీజ్ అవ్వాలంటే అత్తయ్య మామయ్య చెప్పినట్టు కేసు విత్డ్రా చేసుకోవడం ఒక్కటే మార్గం. దేవుడా, ఏంటి నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఇక్కడ నా భర్త, కుటుంబం, అక్కడ చూస్తే ఇద్దరు అమాయక ప్రాణాలు. ఎందుకు నన్ను చేతులతో కట్టివేశావు? ఎగిరిపోతే స్వేచ్ఛ వస్తుందని తలుపులు తీశావు. ఎగరనివ్వకుండా రెక్కలు కత్తిరించావు. ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? నా స్వార్థం కోసం, నా స్వేచ్ఛ కోసం 2 జీవితాల్ని బలి చేయలేను. రాహుల్ బాబుని ఈ రోజు కాకపోయినా రేపైనా రిలీజ్ చేయించొచ్చు. నా కుటుంబం నన్ను స్వార్థపరురాలు అని అసహ్యించుకోవచ్చు. కానీ నా చేతులతో నేను 2 ప్రాణాల్ని తీయలేను. ఎవరూ లేని ఆ వృద్ధ దంపతులు నన్ను నమ్మి చావునెదిరించి ధైర్యంతో పోరాడుతున్నారు. వాళ్ళ ధైర్యాన్ని చంపలేను. స్వామి, నువ్వు రాసే రాతని ఎవ్వరూ మార్చలేరు. నేను తీసుకునే ఈ నిర్ణయం వల్ల నన్ను ఎటు తీసుకుపోతావో అది నీ ఇష్టం.
కానీ తెలిసి మాత్రం నేను తప్పు చేయలేను. అమ్మా అభి, ఏ నిర్ణయం తీసుకున్నావమ్మా? సారీ మావయ్య గారు, సారీ అత్తయ్య గారు. సారీ చెప్తున్నావేంటి అభి? అంటే రాహుల్ని బయటికి తీసుకొచ్చే ఉద్దేశం నీకు లేదా? చూడండి అత్తయ్య గారు, మీ అబ్బాయి మీకెంత ముఖ్యమో నా భర్త నాకు కూడా అంతే ముఖ్యం. ఆ కనిష్క కావాలని రాహుల్ బాబు నిరికించే ప్రయత్నం చేస్తుందని మనందరికీ తెలుసు. అది నిరూపించే అవకాశం కూడా మన చేతుల్లో ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఇది భయపడ్డం గురించి కాదు, ధైర్యంగా ఉండడం గురించి కాదు. రాహుల్ నల్ల సెల్లో నేను చూడలేకపోతున్నాను. వాడలా ఇబ్బంది పడుతుంటే బాధతో నేను తట్టుకోలేకపోతున్నాను. వాణ్ణి విడిపించడానికి ఒక చక్కటి మార్గం దొరికితే అది నువ్వెందుకు వినియోగించుకోవడం లేదు? చూడండి అత్తయ్య, రాహుల్ బాబును విడిపించడానికి, బయటకు తీసుకురావడానికి రాహుల్ బాబు కోసం మనందరం ఉన్నాం. ఏదో విధంగా రాహుల్ బాబుని బయటకు తీసుకురావచ్చు.